గోదావరికని సింగరేణి స్టేడియం గ్రౌండ్లో ఈ నెల 19వ తేదీన సాయంత్రం 6 గంటలకు దసరా దీపావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోదావరికని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ సుందర్ ఇతర అధికారులతో కలిసి జీఎం దసరా దీపావళి ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం లలిత్ కుమార్ మాట్లాడుతూ వర్షాల ప్రభావం కారణంగా దసరా ఉత్సవాలను వాయిదా వేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నిరుత్సాహానికి గురైన పారిశ్రామిక ప్రాంత ప్రజలను అలరించాలనే ఉద్దేశంతో ఆదివారం రోజున దసరా దీపావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు. రామగుండం నగరపాలక సంస్థ ఎన్టీపీసీ యాజమాన్యం సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు రాజకీయ ప్రముఖులు, సింగరేణి ఉన్నతాధికారులు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, సినీ హాస్య నటుడు అలీ, ప్రముఖ గాయని గీతా మాధురి, జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ టీం సభ్యులు గోవింద్ డ్యాన్స్ అకాడమీ కళాకారులు హాజరై ప్రజలకు వినోదాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఉత్సవాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. రామగుండం రీజియన్లోని సింగరేణి కార్మిక కుటుంబాలు, కార్మిక సంఘాల నాయకులు, అధికారులు, ఈ ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని లలిత్ కుమార్ కోరారు. అందరికీ నమస్తే. ముఖ్యంగా ఆర్జీవన్ ఏరియాలో మన జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రతి సంవత్సరం కూడా దసరా ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగా గౌరవ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారి యొక్క సూచన మేరకు శ్రీ రాజ్ ఠాకూర్ గారు, గౌరవ శాసనసభ్యులు రామగుండం వారి యొక్క చొరవతో శ్రీ బలరాం నాయక్ గారు, చైర్మన్ సింగరేణి కాంగ్రెస్ వారి యొక్క అనుమతితో ఈసారి ప్రత్యేకంగా ఈ ఆర్జీవన్, ఆర్జీ2, ఆర్జీ3 ఏరియా సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులు మరియు రామగుండం పట్టణ ప్రాంత ప్రజలు వారి యొక్క కుటుంబ సభ్యులు దసరాని అద్భుతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రణాళిక చేసుకోవడం జరిగింది. అంతలో వర్షాలు తీవ్రంగా ఉండడం వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. అయితే ఎంతో ఆశతో ఎదురు చూసిన కంపెనీ ఉద్యోగులు మరియు పట్టణ ప్రాంత ప్రజలు నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశంతో గత సంవత్సరం కంటే ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంత ప్రజలను అలరించాలి, పండుగలు జరుపుకోవాలి, ఈ యొక్క కలిసిమెలిసి అందరం గడుపుకునే వాతావరణం చేయాలి, మన కుటుంబ సభ్యులు, పిల్లలు వారందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో ఈసారి రేపు వచ్చే 19వ తారీఖు ఆదివారం నాడు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో దసరా దీపావళి ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు రామగుండం బిడ్డ, అట్లే ప్రముఖ సినీ ఆర్టిస్టు, మిమిక్రీ కళాకారులు శ్రీ శివారెడ్డి గారు వారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందరినీ కోఆర్డినేట్ చేస్తూ వివిధ రకాలైన కళాకారులను అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ నాయకత్వం వహిస్తున్నారు. వారితో పాటుగా శ్రీమతి గీతా మాధురి గారు మీకు అందరికీ పరిచయం. ఆమె ఎన్నో సినిమాలలో తను పాడని సినిమా హీరో గారు కానీ తను పాడని సినిమా అంటూ లేని ఎన్నో దాంట్లో చేసి ప్రజలందరినీ అలరించిన వారిని కూడా ఈసారి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా ప్రముఖ సినీ నటుడు శ్రీ అలీ గారు కూడా వచ్చి వారు మీకు అందరికీ తెలుసు, వారి యొక్క కామెడీ ఎంత చేస్తారో వారిని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ టీం కూడా వారు కూడా వచ్చి ఆనందించనున్నారు. ఇంకా ఈ గోవింద్ టీం అని డ్యాన్స్ టీము, ఈ రకంగా వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు అన్నిటినీ చేయడం జరిగింది. ఇది కాకుండా రావణ దహనం ఏదైతే మనం దసరా నాడు చేసుకోలేకపోయాము, రావణుడు అనేది లేదా నరకాసురుడు అనేది, ఆ యొక్క దహన కార్యక్రమం, బాణాసంచ కార్యక్రమాలు కూడా అద్భుతమైన బాణాసంచ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అందువల్ల ఇది కాకుండా కొన్ని వివిధ రకాలైన ఫుడ్ స్టాల్స్ కూడా వచ్చిన వాళ్ళ యొక్క సౌకర్యం కోసం ఈ యొక్క ఫుడ్ స్టాల్స్ అవి కూడా ఏర్పాటు చేయడం ఎగ్జిబిషన్ లాగా. అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి మన ప్రాంతాల్లో మనము, మన కుటుంబాలు అందరితో దానికోసమని వారు వచ్చి ఆర్జీవన్ ఏరియాలో జీడీకే 1 ఇంగ్లాండ్, 2 ఇంగ్లాండ్, OC5, జీడీకే 11 వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు
మరియు RG2, RG3 అడ్రియాల వాళ్ళ ఏరియాలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, వివిధ యూనియన్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, రామగుండం పట్టణం, గోదావరిఖని పట్టణం, అందులో ఉన్న పట్టణ ప్రజలు, పట్టణ ప్రముఖులు దీనికి ముఖ్య అతిథులుగా కూడా రాబోతున్నారు చాలా మంది. దీన్ని వచ్చి దీపావళిని ఘనంగా జరుపుకొని మన యొక్క కుటుంబాల వేడుకను జరుపుకొని ఆనందించాల్సిందిగా అందరినీ పేరు పేరున ప్రత్యేకంగా ఇదే ఆహ్వానంగా ప్రత్యేకంగా పిలుస్తున్నాం సింగరేణి కాలేజ్ నుంచి అందరికీ. థ్యాంక్ యూ. ఈ మీడియా సమావేశంలో RG1 ఏరియా అధికారులు రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.